బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మూవీ గురించి అంటే రామాయణం గురించి తెలియని వారి గురించి ఒక 2 minutes మౌనం పాటిద్దాం. రామాయణ ట్రైలర్ డైరెక్టెడ్ బై నితీష్ తివారీ. ట్రైలర్ మొత్తం చూసాక నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ వేరే హనుమంతుల వారు ఇక్కడ. ట్రైలర్ ఆల్మోస్ట్ 4 minutes ఉంది. ట్రైలర్ చూసినంత సేపు అందరి క్యారెక్టర్స్ వస్తున్నాయి కానీ మన హనుమాన్ గారి క్యారెక్టర్ మాత్రం రావట్లేదు. ట్రైలర్ లాస్ట్లోనైనా ఒక్క షాట్ అయినా చూపిస్తారు అనుకున్నాను, బట్ చూపెట్టలేదు. ఎందుకు హనుమంతుల వారిని ట్రైలర్లో చూపించలేదు? ఒకటి, హనుమంతుల వారి క్యారెక్టర్ని మనం థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి దాచారు అనుకోవచ్చా? 2, ఏదైనా తేడా కొట్టి ఇప్పుడు చూపిస్తే నెగిటివ్ టాక్ వస్తుందని చెప్పేసి దాచేసారంటారా? హేటర్స్ విల్ చూస్ సెకండ్ వన్, బట్ నేనైతే ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటా. ఎందుకంటే రామాయణంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసి హనుమంతుల వారు. ఈయన క్యారెక్టర్ని ఎంత బలంగా చూపెట్టాలి, ఎంత పవర్ఫుల్గా చూపెట్టాలి, అలాంటి క్యారెక్టర్ని ఒక 4 minutes ట్రైలర్లో, ఒక షార్ట్లో, ఒక మొబైల్ స్క్రీన్లో ఎందుకని చెప్పేసి దాచేసారు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ మూవీ వచ్చేసి 2 parts. సో నా గెస్ కరెక్ట్ అయితే ఈ మూవీలో హనుమంతుల వారి క్యారెక్టర్ ఉండదు. మోస్ట్లీ ఈ మూవీ ఎండింగ్లో హనుమంతుల వారిని చూపిస్తారనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే నాట్ ఓన్లీ హనుమంతుల వారి క్యారెక్టర్, ఇంక్లూడింగ్ వానర సైన్యం, మన సుగ్రీవు క్యారెక్టర్ కానివ్వండి, వాలిగారి క్యారెక్టర్ కానివ్వండి, మండోదరి గారి క్యారెక్టర్ కానివ్వండి, జాంబవంతుల గారి క్యారెక్టర్ కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరిని చూపెట్టలేదు. బికాస్ మనకు వీళ్ళ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎక్కడ వస్తుంది? యాజ్ ఎ రామాయణంగా రావణుడు వచ్చి సీతను తీసుకుపోయిన తర్వాత. సో అప్పటి వరకు జరగాల్సిన స్టోరీ మొత్తం జరిగిపోతుంది, ఆల్మోస్ట్ సరిపోతుంది పార్ట్ 1కి. పార్ట్ 2 వచ్చేసి మొత్తం యాక్షన్, అండ్ పార్ట్ 1 వచ్చేసి మొత్తం స్టోరీ వైజ్గా జరిగే స్క్రీన్ ప్లే మొత్తం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకు ట్రైలర్లో హనుమంతుల వారిని చూపెట్టలేదు అనిపించింది నాకైతే. ఏమంటారు? సో ఇప్పుడు మనం ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది మాట్లాడదాం. ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే విజువల్ గురించి మాట్లాడాలి. టాప్ నాచ్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ విజువల్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీ, ఇలాంటి ఒక అవుట్పుట్ ట్రైలర్ మనకి ఇస్తారని చెప్పేసి. విజువల్ పరంగా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నాకు ఈ షాట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్లో ఏమైపోతామో ఈ షాట్కి గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఈ షాట్ చూసినప్పుడు. ఇలాంటి నెంబర్ ఆఫ్ షాట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఏదో తీయాలని చెప్పేసి గ్రాఫిక్స్ని అలా ఇలా చేయలేదు. మోస్ట్ కేరింగ్గా, మోస్ట్ యాంటిసిపేటింగ్ గా, చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి తీసారు అనిపించింది నాకైతే. ట్రైలర్ లో బడ్జెట్ అనేది చాలా అంటే చాలా కనిపిస్తుంది. ఏదో ఇంత బడ్జెట్ అని చెప్పేసి అందులో ఒక 10-20% తీసేసి ఇది బడ్జెట్, ఇదే ఫిల్మ్, ఇదే రామాయణం అని చెప్పలేదు. విజువల్ పరంగా ఈ మూవీ డిసప్పాయింట్ చేయదు అనిపిస్తుంది నాకు ఈ ట్రైలర్ చూసాక. అండ్ ఇక నెక్స్ట్ ట్రైలర్ లో మనకు చూపించిన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం రావణాసుడు తోటి స్టార్ట్ చేద్దాం. ఎస్, యాజ్ ఎ రావణ్ గా ది బెస్ట్ అనిపించారు నాకైతే. రావణాసుడు అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటారు అనేలా చూపించారు మనకు. ట్రైలర్ చూసినంత సేపు నాకు ఒక రావణాసుడిగానే కనిపించారు కానీ ఎక్కడ కూడా యష్ గారు కనిపించలేదు. అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు అనిపించింది నాకు ఆ క్యారెక్టర్లో. ఈ ట్రైలర్ చూసాక ఈయన క్యారెక్టర్ గురించి డౌట్ అవసరం లేదు అనిపించింది నాకైతే. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మన సీతారాముల వారి గురించి. రణ్వీర్ గారు యాజ్ ఎ రాముల వారిగా, సాయి పల్లవి గారు యాజ్ ఎ సీతమ్మ వారిగా చాలా బాగా సూట్ అయ్యారు అనిపించింది నాకు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్స్ అనేవి ఎక్కువ ట్రైలర్లో పెట్టకపోయినా ట్రైలర్ చూస్తుంటే మనకు ఆ వైబ్ వస్తుంది. యాజ్ ఎ రామగా, యాజ్ ఎ సీతగా వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్స్ ది బెస్ట్ ఉంటాయని చెప్పేసి. యాజ్ ఎ ఎమోషన్ పరంగా కానివ్వండి, క్యారెక్టరైజేషన్ పరంగా కానివ్వండి, యాజ్ ఎ పర్ఫార్మెన్స్ వైజ్గా కానివ్వండి, ది బెస్ట్ ఇచ్చారనిపిస్తుంది. ఈ 3 క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ట్రైలర్లో మనం ఇంకేదైనా మాట్లాడాలి, ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే రకుల్ ప్రీత్ సింగ్ గారు యాజ్ ఎ శూర్పణఖ. ట్రైలర్లో ఏదైనా వెళ్తీ ఉంది, ఏదో డిసప్పాయింట్ ఉందంటే ఇదొకటే. ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకో ట్రైలర్ చూసాక రకుల్ గారు శూర్పణఖ క్యారెక్టర్కి సెట్ కాలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే రామాయణంలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ అంటే రాముడికి రావణాసుడికి యుద్ధం జరగడానికి, రావణుడు వచ్చి సీతమ్మ వారిని తీసుకెళ్లడానికి మెయిన్ ప్లాట్ మన శూర్పణఖ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎంత బాగా వర్కౌట్ అయితే సినిమా అనేది అంత బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ జస్ట్ ట్రైలర్ చూసి చెప్పలేం ఈ క్యారెక్టర్కి సెట్ కాలేదని చెప్పేసి. మూవీలో వర్కౌట్ అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫర్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ మనకు చూపిన క్యారెక్టర్ హనుమంతుల వారి గురించి. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి సన్నీ డియోల్ గారు పర్ఫామ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉంటారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన బాడీ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ది బెస్ట్ ఇస్తారు. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఓవరాల్ గా ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఎలా మ్యూజిక్ కొట్టాలో అలా కొట్టారు. వెరీ లౌడ్గా కాకుండా చాలా అంటే చాలా ఒక డివోషనల్ ఫీల్ వచ్చేలా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి. ఐ థింక్ మ్యూజిక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి అదేంటంటే కాస్టింగ్ అండ్ డబ్బింగ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ 3-4 క్యారెక్టర్స్ మనకు ఆల్మోస్ట్ తెలిసిన క్యారెక్టర్స్, అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ మనకు తెలియని మొఖాలే. సో కరెక్ట్ కాస్టింగ్ అండ్ డబ్బింగ్ సెట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ డబ్బింగ్ తేడా కొడితే కనెక్టివిటీ అనేది ఉండదు. సో ఇట్ విల్ గోన్ బి -point ఫర్ ద ఫిలిం అని చెప్పొచ్చు. ఇంకేమైనా ఈ మూవీ గురించి, ఈ మూవీ ట్రైలర్ గురించి మనం మాట్లాడాలంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ చూసాక అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వస్తుంటాయి. సో వాటన్నిటి మిస్ కావద్దంటే మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.